హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారా అనుకుంటున్నాం. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా అన్న పెళ్ళికైతే లగ్నపత్రిక రాయించాం. మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా. సో అదనమాట. మా అమ్మ అయితే ముందు రోజు నైటే అంతా పేడతోటి అలికి ముగ్గులు వేసేస్తుంది అనమాట. మార్నింగ్ లేచి ఇంకా హడావిడిలో ఇదంతా చేయడం కష్టము, లేట్ అవుతుంది అనేసి మా అమ్మ అయితే ఇలా పేడగల్లతో అలుగుతుంది. ఒక్కసారేమో మా అమ్మ రంగు తీసుకొచ్చి వేసింది, అస్సలు నచ్చలేదు. ఇంకప్పటి నుంచి అస్సలు రంగే వాడదనమాట ఇంటి ముందు ఇట్లా అలకడానికి. ఆమెకి ఎందుకో పేడతోటి అలిగితేనే మంచిది, ఇంకా ఆవు పేడతో అలికితే చాలా మంచిది అనేసి ఇంకా ఆవు పేడ తీసుకొచ్చి మంచిగా అలికేసింది అనమాట మొత్తం. తర్వాత అయితే ఇలా మొత్తం కార్నర్కి ఎర్రమట్టి తీస్తుంది. మనం పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, సో మా ఇంటికి యూజ్ చేసిన పెయింట్ బ్రష్లో ఇలా యూజ్ చేస్తున్నాం మేము, వేస్ట్ చేయకుండా. మంచిగా వస్తుంది పెయింట్ బ్రష్తో యూజ్ చేస్తే కార్నర్స్. ఇంతకు ముందు అయితే క్లాత్ ఉండేది, క్లాత్ తోటి తీసేది, చాలా నీట్గా వస్తుంది. అందులో అయినా మా అమ్మకి అలవాటు కాబట్టి ఇదైనా పర్లేదు, అలవాటు లేని వాళ్ళైతే ఇలా ఎర్రమట్టితో మంచిగా కార్నర్ తీసి బొట్ట పెడితే భలే ఉంటుంది. పసుపు కుంకుమ చాలా నీట్గా అనిపిస్తుంది. మీలో ఎంతమంది ఇలా ట్రై చేస్తున్నారు కామెంట్ చేయండి. ఎంతమంది ఇంటి ముందు పేడ కల్లెపుతోటి అలికి ముగ్గులు వేస్తున్నారు కామెంట్ చేయండి. పల్లెటూరులో ఉంటే మ్యాక్సిమం ఇలానే చేస్తారు. సిటీలో అంటే కష్టం, కానీ సిటీలో ఏముంది, ఊరికే తుడుచుకోవడం, ముగ్గులు వేసుకోవడం, లేదంటే చాక్ పీస్తో వేసేస్తాము. ముగ్గులు కూడా కష్టమే కదా. నేనైతే ముగ్గులు కూడా వేస్తాను మంచిగా. ఇప్పుడు రావట్లేదు, స్కూల్లో ఉన్నప్పుడైతే ముగ్గులు అసలు ఎంత బాగా వేసేవాళ్ళము. స్కూల్లో ముగ్గులకి చాలా మెమొరీ ఉంది, నేను ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. మా చెల్లి కూడా ముగ్గులు చాలా బాగా వేస్తుంది నాకంటే. నా దగ్గర నేర్చుకుంది, నాకంటే చాలా బాగా వేసేసిద్ది అనమాట ముగ్గులు. మంచిగా మెలికలు తిప్పడం కానీ నీట్గా తిప్పిద్ది. ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది అనమాట. నాకు అంత ఫినిషింగ్ నీట్గా రాదు, మా చెల్లితే చాలా బాగా తిప్పిద్ది ఫినిషింగ్ అదంతా. సో చూసి
సో ఇలా ముగ్గులన్నీ వేసేది అయిపోయిన తర్వాత ఇంకా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టేస్తుంది. మా అమ్మ ఎర్రమట్టి తీసింది కదా కార్నర్స్. సో అక్కడ ఇంటి ముందే మళ్ళీ ఇలా పెడతాము. మొత్తం తీసిన దగ్గర అంతా కాదు, ఇంటి ముందు మెయిన్ ఉంటుంది కదా, సో అక్కడైతే ఇలా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టేస్తామన్నమాట. ఇంకా ముగ్గు కూడా కంప్లీట్ అయిపోయింది. ముగ్గు అయితే మా చెల్లి చాలా బాగా వేస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. వంటలు మా అమ్మ ఇంట్లోనే చేయించింది, అందరినీ చుట్టాలందరినీ పిలిపించి. ఇంకా ఎప్పుడు క్యాటరింగ్ చేస్తాం కదా, ఇంటి దగ్గర జనాలు ఉండరు, ఏమి ఉండరు, ఆ పెళ్లి టైంకి వచ్చేసి వెళ్ళిపోతారు, హడావిడి ఉండదు అనేసి వంటలు అందరు తలా ఒక చెయ్యి వేసి చేస్తే చాలా బాగా వస్తాయి వంటలు. ఇంట్లో చేసుకునే టేస్ట్ వేరు కదా, ఎంతైనా క్యాటరింగే ఇంట్లోనే అని చెప్పేసి మా అమ్మ ఇంట్లో ఇచ్చింది. మేమందరం వద్దు మా ఈ పనంతా ఎందుకు, క్యాటరింగ్ ఇవ్వు అనేసి మేము. కానీ మా అమ్మ అయితే అసలు ఒప్పుకోలేదు. లేదు క్యాటరింగ్ ఇవ్వాలి, ఇంట్లోనే చేయించాల్సిందే అనేసి ఇంకా చేయించింది అనమాట. ఇంకా అందరం రెడీ అయిపోయి అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ వచ్చిన తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. తీసుకోవాల్సినవన్నీ తీసేసుకొని, సో మనకి కొన్ని ఉంటాయి కదా ఇక్కడ ఇలా అమ్మాయి ఉందంట లాస్ట్ లో మొత్తం పడుతున్నారు. ఎవరు మీ ఆవిడ ఇస్తున్నా పిన్నోళ్ళని అందరినీ ఏమో ఇద్దరిని మధ్యలో అటు ఇటు నెట్టేసింది అనుకో. వెనక చెప్పాయా పడితే మళ్ళా చేశారు. సో ఇక్కడైతే మేము ఏమేమి తీసుకెళ్తున్నాం అంటే, ఇంకా కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, పసుపు కుంకుమ, పూలు, పండ్లు, ఆకులు, తాంబూలం, అలా అన్నీ తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా ప్రసాదంగా అయితే మా సైడ్ ఖచ్చితంగా బొరుగులు, తెల్లపప్పులు, బెల్లం అయితే మిక్స్ చేసి తీసుకెళ్తాం. ప్రసాదంగా అయితే అది పెడతారు ఖచ్చితంగా ఆ రోజు, ఎందుకో తెలీదు. మా హస్బెండ్ వాళ్ళ ఊర్లో అలాగే మా చెల్లికి పెళ్ళైంది కదా, వాళ్ళ ఊర్లో ఏంటి అంటే ఇంటికే పంతులు వచ్చి లగ్నపత్రిక రాయించి వెళ్తారనమాట. కానీ అమ్మ వాళ్ళ ఊర్లో అలా కాదు. ఇంకా వచ్చిన తర్వాత అందరు రిలేటివ్స్ అందరు కలిసి టెంపుల్ ఉంటుంది, సో అక్కడికి వెళ్తాము. అదే పంతులు గారు వాళ్ళ ఇల్లు కూడా అనమాట. అందులోనే శివాలయం ఉంటుంది. ఆ శివాలయం దగ్గరికి వెళ్ళి అందరం కలిసి వెళ్ళి లగ్నపత్రిక అయితే రాయిస్తామన్నమాట. ఇంటికైతే రారు మా సైడ్ అలా. మీ సైడ్ ఎలానో కామెంట్ చేయండి. ఇంటికి వస్తారా లేదా మీరే పంతులు గారి ఇంటికి వెళ్తారో కామెంట్ చేయండి. టౌన్లో అయితే ఇంటికే వచ్చి రాస్తారు నాకు తెలుసు. పల్లెటూరులో మరి అందరికి ఎలా ఉందో మరి తెలియదు నాకైతే. ఇదే మా ఊరి శివాలయం అనమాట, ఇక్కడికే వెళ్ళాం. మా హస్బెండ్ ఈరోజు ఫోటోగ్రాఫర్ అయ్యారు. ఇంకా వేరే అన్న వచ్చేసి వీడియోస్ తీస్తున్నారనమాట. నేను ఎవరు తీస్తారని మా మామకు అప్పచెప్తే వేరే అన్నకి ఇచ్చాడనమాట ఇంకా వీడియో తీయమని. సో అందరం అయితే ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చాం లగ్నపత్రిక రాయించుకోవడానికి అనమాట, అన్నీ తీసుకొని. సో ఇదే అనమాట మా ఊరి శివాలయం. ఇది పంతులు గారు
వాళ్ళ సొంతంగా ప్రతిష్ఠ చేసుకున్నారు. ఇంకో శివాలయం కూడా ఉంది, పెద్దది, అది కొండపైన ఉంటుంది. ఇక్కడ మా హస్బెండ్ ఫోటోగ్రాఫర్ అయ్యాడనమాట ఈరోజు. ఇంకా ఫొటోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చూస్తున్నారు. నేను ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తాను ఫొటోస్, ఒకసారి చెక్ చేయండి. అందులో అయితే ఉంటాయి డీటెయిల్గా అన్ని ఫొటోస్. ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే మన ప్రొఫైల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అందులో నేను ఫొటోస్ అన్ని యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఇంకా మంచి రోజు అవన్నీ ఇంకా ఉంటాయి కదా, ఏవేంటో మనకైతే తెలీదు. సో అవన్నీ చెక్ చేసి మాకు చెప్తున్నారు. మీకు వాయిస్ ఒరిజినల్ పెడితే వినిపిస్తుంది, బట్ నేను ఎప్పుడు ఏంటి అనేది నేను ఒక వీడియో పెడతాను ఇన్స్టా స్టోరీలో కానీ యూట్యూబ్లో కానీ, అందులో తెలుస్తుంది మీకు ఏ రోజు ఏంటి అనేది. అప్పటి వరకు వెయిట్ చేయండి, ఎప్పుడు ఏంటి అని చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ రాస్తున్నాను అనమాట, డేటు, టైము, అమ్మ నాన్నల పేర్లు, ఆ తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, అబ్బాయి పేరు, అమ్మాయి పేరు, అవన్నీ రాసేస్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకా కళ్యాణ మండపం ఎక్కడ, అవన్నీ రాస్తున్నారనమాట. సో అలా అమ్మాయి వాళ్ళ డీటెయిల్స్ ఒక దాంట్లో, అబ్బాయి వాళ్ళ డీటెయిల్స్ ఒక దాంట్లో లగ్నం పత్రికలు రాశారనమాట. ఎందుకంటే మనం కార్డ్స్ ఇచ్చేటప్పుడు అబ్బాయి వాళ్ళ కార్డులో అబ్బాయి వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ ఉంటాయి, అమ్మాయి వాళ్ళ కార్డులో అమ్మాయి వాళ్ళ డీటెయిల్స్ ఫస్ట్ ఉంటాయి కదా. సో అలా అయితే రాశారు మొత్తం, వాళ్ళకొకటి వీళ్ళకొకటి వచ్చేసి. తర్వాత అయితే లగ్న పత్రికకి పూజ చేస్తున్నారు. ఫస్ట్ అయితే గంధం కలిపారనమాట, పసుపు కలిపారనమాట. పసుపు కదా ఫస్ట్. సో అలా పసుపు తీసుకొని 4 సైడ్లు పెట్టి మధ్యలో శ్రీ అని రాశారు. తర్వాత కుంకుమ పెట్టి, ఇంకా మనం దేవుడికి ఎలా అయితే పూజ చేస్తామో, ఏ పద్ధతిలో అయితే చేస్తామో అలా చేశారనమాట నీట్గా. సో శ్రీ అని రాశారు. భలే అనిపించింది నాకు. ఆ పూజ చేసిన తర్వాత కార్డు చాలా బాగుంది అనమాట, మంచిగా అనిపించింది. చాలా మంచిగా, ఎందుకు పూజ చేస్తేనే చాలా పాజిటివ్ వైపు వస్తుంది కదా, ఏమంటారో కామెంట్ చేయండి. సో అలా అయితే లగ్న పత్రికకు కూడా పూజ చేశారు. పూజ చేశాక అమ్మ వాళ్ళ కార్డు, లగ్న పత్రికని అమ్మాయి వాళ్ళ సైడు అమ్మ నాన్న వాళ్ళకి ఇప్పించారు. ఇంకా అమ్మాయి వాళ్ళ లగ్న పత్రికని నాన్న వాళ్ళతోటి అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నకి ఇప్పించారనమాట. ఇలా పూజ జరిగిన తర్వాత. సో మీ సైడ్ ఎలా జరుగుతుంది ఏంటి లగ్న పత్రిక కార్యక్రమం కామెంట్ చేయండి, చూద్దాం. ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలా ఉంటుంది కదా. మా సైడ్ అయితే ఇలా ఉంది, మీ సైడ్ ఎలా ఉంది కామెంట్ చేయండి. ఒకవేళ పంతులు గారు ఇంటికి వస్తే ఏం అంటే ప్రసాదంగా ఏం పెడతారు, లేదు అంటే మీరే వెళ్తారా, లేదంటే పంతులే ఇంటికి వస్తారా, వస్తే ఎలా చేస్తారు ఈ కార్యక్రమం అనేది కామెంట్ చేయండి. సో మా సైడ్ అయితే ఇలా జరుగుతుంది, మీ సైడ్ ఎలా జరుగుతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎవరి సైడ్ ఎలా ఉంటాయో. కొన్ని సైడ్లు ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది కదా, సో అందుకని అడుగుతున్నాను అనమాట. సో మీ సైడ్ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి.
సో అలా ఇద్దరికి ఒకరికి లగ్న పత్రిక మార్చుకున్న తర్వాత ఇంకా టెంకాయ కొట్టేసి ఇంకా అంత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక ప్రసాదం అయితే ఇలా పంచారనమాట. చెప్పాను కదా మేము బొరుగులు, బెల్లం, తెల్లపప్పులు తీసుకెళ్తామని. ఇంకా ఈ సెక్షన్ ఏంటి అంటే ఇంకా అమ్మాయి వాళ్ళ రిలేటివ్స్ వచ్చింటారు కదా, వాళ్ళందరికీ తాంబూలం ఇవ్వడానికి ఇలా అన్ని కవర్లలో అయితే సెట్ చేస్తున్నాం. ఫస్ట్ అయితే ఆకు, ఒక్క, తర్వాత ఇంకా జాకెట్ ముక్క, ఆ తర్వాత వచ్చేసి 2 అరటి పండ్లు అనమాట. తాంబూలం అలా పసుపు కుంకుమ కూడా వేసాం, మర్చిపోయాను నేను. ఆకు, ఒక్క, పసుపు కుంకుమ, ఒక జాకెట్ ముక్క, 2 అరటి పండ్లు అనమాట. ఇంకా అలా అయితే అందరికీ ఇవ్వడానికైతే సెట్ చేసాము. ఇంకా మా ఇంట్లో ఏమేమి వంటలు చేసాము చూపిస్తాను అని చెప్పాను కదా, అవి కూడా చూపిస్తాను మీకు లాస్ట్లో. సో ఇలా అయితే అందరి కోసం ఇంకా ఎంతమంది వచ్చారో చూసుకొని అందరికీ సెట్ చేసాము. ఇంకా దీని తర్వాత ఇంకొక వీడియో ఉంది, అది నేను రేపు షేర్ చేస్తాను. ఏంటో మీరు గెస్ చేసి కామెంట్ చేయండి రేపు ఏం వీడియో వస్తుందో ఏంటో అనేది. సో మేము చేసిన వంటలు అయితే ఫస్ట్ హల్వా చేసాం, తర్వాత పులిహోర. చాలా బాగొచ్చింది, టేస్ట్ అయితే చాలా మంచిగా అనిపించింది. నేను లాస్ట్లో వీడియో తీశాను నేను తినేటప్పుడు అనమాట. అప్పటికి అందరూ తినడం అయిపోయింది, వచ్చిన రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోయారు కూడా. అప్పుడు తిన్నాను నేను. ఇంకా పచ్చిమిర్చి, టమాటో, దోసకాయలు వేసి పచ్చడి చేశారు, అదైతే ఇంకా బాగుంది. పప్పు, ఆలు ఫ్రై అనమాట. పచ్చడి, పప్పు అందరికీ చాలా బాగా నచ్చింది. ఇంకా వైట్ రైస్, తర్వాత వచ్చేసి సాంబార్ కూడా చేశారు. సాంబారు తర్వాత అరటిపండ్లు, పెరుగు, ఇంకా ఫైనల్గా సాంబార్తో పాటు ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ పెట్టారు. అది కూడా చాలా బాగుంది, చల్లగా కడుపులో. ఎండల కాలం వేడిగా ఉండేసరికి అది చల్లగా బాగుంది అనమాట. సో మీకు ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. రేపు ఏం వీడియో వస్తుందో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్.